ఖమ్మం జిల్లా కల్లూరులోని అంబేద్కర్ నగర్లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్షకు దిగింది. 4 ఏళ్లుగా తనను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని యువతి అంటోంది. పోలీసులు స్పందించి యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. నా పేరు విజయ, అబ్బాయి పేరు ఉబ్బన్ నాగేంద్రబాబు. మా పరిచయం ఇక్కడ కల్లూరులోనే ఏర్పడ్డది. కల్లూరులో ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో ఇద్దరం సహజీవనం చేస్తున్నాం. ఇద్దరు కలిసే ఉంటున్నాం. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయింది. పెళ్లి చేసుకున్నాడు నన్ను. అది అందరికీ చెప్పొద్దు అని అన్నాడు. చెప్పొద్దు అంటే నేను 4 సంవత్సరాల నుంచి చెప్పలేదు. ఇది 4వ సంవత్సరం మేము ఇద్దరం కలిసి ఉంటాం కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నాం. రెంట్ కూడా పే చేస్తున్నాం. ఇప్పటికి ఇద్దరికి కూడా కలిసే ఉంటున్నాం. పెళ్లి చూపులకు వెళ్ళారు మొన్న. పెళ్లి చూపులకు వెళ్ళే విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళ అమ్మ పురుగు మంది దాచి చచ్చిపోతాను బెదిరించేసరికి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద మనుషులు వీళ్ళు పిలిపించారు నన్ను. పెద్ద మనుషులు పిలిపించి పెద్ద మనుషులు ఏది చెప్తే మేము అది చేస్తామని చెప్పి పెద్ద మనుషులు వద్దంటున్నారు. ఇప్పుడు మాకు వద్దు అని అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏం న్యాయం కావాలి? నాకు ఇప్పుడు ఆయన కావాలి. ఆయన ఇంట్లో లేకుండా చేశారు. ఇప్పుడు నా పేరు విజయ, అబ్బాయి పేరు ఉబ్బన్ నాగేంద్రబాబు. మా పరిచయం ఇక్కడ కల్లూరులోనే ఏర్పడింది.